आदाब सत श्री अकाल, मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। आज कुतुबुल्लापुर मंडल गाजुला रामाराम 125 डिवीजन खैसर नगर वड्डर बस्ती में बारिश की वजह से कई झोपड़ियों में पानी घुस गया, जिसकी वजह से गरीब आवाम काफ़ी परेशानियों का सामना कर रही है। इस मौके पर आवाम ने मीडिया को बुलाकर उनकी परेशानी बताई। उनका कहना है कि पिछले 15 साल से हम यहाँ पर पत्थर फोड़कर अपना गुजारा कर रहे हैं। ऐसे में एक सिंगल रूम हम लोग बनाकर अपने परिवार के साथ अपने ज़िंदगी गुजार रहे थे, लेकिन रेवेन्यू डिपार्टमेंट ने आकर यहाँ की गवर्नमेंट लैंड है कहकर यहाँ के रूमों को तोड़ दिया गया। फिर भी हम लोग यहाँ पर इस जगह पर अपने छोटे बच्चों के साथ, अपने माँ बाप के साथ यहाँ पर गुजारा कर रहे हैं। और ऐसे में यहाँ पर कभी सांप निकलते हैं तो कभी बिच्छू निकलते हैं, फिर भी हम गरीब यहाँ पर रहने की कोशिश कर रहे हैं। और हम चाहते हैं कि सीएम रेवंत रेड्डी तक इस मीडिया के ज़रिए हमारी ये गुर्बत और हमारी ये परेशानी वहाँ तक पहुँचे, और जितने भी तेलंगाना में बड़े बड़े लोग हैं हमारी तरफ थोड़ा सा भी ख्याल करके हमें एक अच्छे से मुकाम तक पहुंचाइए, या फिर इसके बदले हमें इस गवर्नमेंट लैंड के बदले हमें कहीं पर भी एक रूम का बंदोबस्त कर दीजिए। ये इस गरीबों का कहना है। आइए देखते हैं तफसीली रिपोर्ट। పదిహేను సంవత్సరాలు అవుతుందన్న. ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము. ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు వచ్చేసి కూలగొట్టారు వర్షానికి వానికి. ఇట్లనే వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి కూలగొట్టేసింది. మాకు ఇల్లు లేవు, ఏం లేవన్న. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు. ఉండడానికి కూడా చలికి, దోమలకి, పాములు రోజుకి ఒక పాము చంపుతున్నామన్న. మాకు కొంచెం సాయం చేయండి అన్న. వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న. ఈ వీడియో రేవంత్ అన్నకి చేరేటట్టు సాయం చేయండి అన్న. శ్రీశైలం గౌడ్కి సాయం చూపించండి అన్న. అవుతుందన్న, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. 15 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. ఇండ్లు కూడా కట్టుకున్నాము, ఇండ్లు కూడా కూలగొట్టిర్రు. కోరీలు బోరీలు మామూలు మస్తు మంది చనిపోయింది. ఇక్కడ చనిపోతే కూడా మనల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు. మళ్ళీ ఎవరు పట్టించుకోకుండా కూడా ఇండ్లు కట్టుకున్నా కూడా కూలగొట్టి కూడా మేము ఎక్కడనే ఉన్నాము. పిల్లలు డెలివర్లు అయ్యే పిల్లలు, తలలో చిన్న చిన్న పిల్లలు ఉండరు. పాములు, తేళ్లు అన్ని వస్తున్నాయి. నీళ్లు వచ్చినాయి. ఈ రోజు అయితే మొత్తం నిన్న సంది నీళ్లు వస్తున్నాయి. నీళ్లు అట్లనే ఉన్నాం మేము. మనల్ని ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటారు. అందరూ వస్తున్నారు, పోతురు, చూస్తురు. కానీ ఏ సార్లకు ఎవరికి మా మీద దయ వస్తలేదు, అక్కర వస్తలేదు. మనల్ని పట్టించుకుంటలేరు అసలు. మేము ఉన్నది ఇక్కడ హనుమాన్ల గుడి ఇక్కడ ముంగడికి ఇక్కడ ఉంటాము. కొంచెం అక్కడ అవుతుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాము. హనుమాన్ గుడి ముంగడికి ఇక్కడ ఉంటాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా రేవంత్ రెడ్డికి, ఆయనకు ఏం చెప్పుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి రావాలి, సాయం చేయాలి. ఆయన వచ్చి మాకు సాయం చేయాలి అన్నారు. ఒకసారి వచ్చి సాయం చేస్తే చూడాలి, మా పరిస్థితి చూడాలి. ఇదంతా ఎట్టున్నాయి, ఏం కథ, నీళ్లు ఇట్లా పడ్డం. మేము దోమలు గుడిచలకి వెళ్ళి చూడమని వర్షం పడ్డప్పుడు గుడిచలకి వచ్చి ఆయన డైరెక్ట్. మా బస్తీ కశల్ నగర్ వడ్ర బస్తీ. అయితే మేము ఇక్కడ రాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద కోరీలు ఉంటే అవన్నీ గుడుచుకొని మేము ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. తర్వాత 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. అయితే మాకు ఏ లీడర్ రిటంగా ఎవరు కూడా సాయం చేస్తలేరు. మేము ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అడిగి కేసీఆర్ ఉన్నప్పుడు అడిగేసి ఇల్లు కట్టుకున్నాం. మంచిగా ఒక్కొక్క రూమ్ కట్టుకుంటే అవి కూడా కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము చీకట్లో కరెంట్ లేకుండా ఏం లేకుండా గుడిసెలు వేసుకొని ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు. చిన్న చిన్న పిల్లలు ఉండరు. మరి పాములు, తేలు, వానలు అయితే ఇప్పుడైతే గుడిసెలు అయితే అసలు ఇట్లా గుబ్బుతురు వర్షాలు. మన
చేపలు ఎట్లా గుబ్బుతుర్రు అట్లా గుబ్బుతురు నీళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నిమ్ము, జ్వరము, టైఫాయిడ్, మలేరియా అవన్నీ వస్తున్నాయి. ఎవరు మా గురించి పట్టించుకోరు వడ్డల గురించి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఇల్లు కట్టితే మేము మాతో రాయి కొట్టించుకొని బునాది లేపుతారు ప్రతి ఒక్క ఇల్లుకు. మరి మా నుంచే కదా పెద్ద పెద్ద ఇల్లు కట్టేది. మేము లేని వాళ్ళు ఏ నుంచి కడతారు చెప్పు? మమ్మల్ని అంటే చిన్న చూపు చూస్తారు ప్రతి ఒక్కరు వడ్డలు అంటే. మరి మేము ఎక్కడి నుంచి బతకాలి చెప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, మాకు ఆయన సాయం చేయలేదు. ఎందుకంటే మా వడ్డలకు ఆయన తప్ప ఎవ్వరు సాయం చేయరు. రేవంత్ రెడ్డికి ఈ వీడియో అన్నాడు, రేవంత్ రెడ్డి పోవాలి, మాకు రేవంత్ రెడ్డి సాయం చేయాలి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ సిరిశైలం గౌడ్ ఉన్నాడు. సిరిశైల అన్నట్టు అప్పుడప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. ఇది అన్నట్టు వస్తుంది, చూస్తారు. అందరు ఇట్లనే వస్తారు, చూస్తారు, పోతారు. ఎవరు సాయం చేస్తలేరు. చేస్తాం వడ్డలో చేస్తాం అంటారు. సరే మాకు ఇప్పుడు మాకంటే మేము స్టార్టింగ్ అయితే మాదే ఇక్కడ వడ్డ బస్సు అంటే. మరి ఇప్పుడు మా బస్సు ఇడిచిపెట్టి సాయిబాబు అన్నది, మరి ఇక్కడ అవిధ అన్నది, అవన్నీ అవి మా నుంచే కదా వాళ్ళ అన్న బస్తుల వాళ్ళవి. ఇప్పుడు మా బస్తులు ఏంది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు? వాళ్ళ ఏమో పట్టించుకున్నారు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి చెప్పు?